సిద్దిపేట జిల్లా దుబ్బాక స్థానిక బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ పూర్తిగా చేశారని చెప్పుకోవడం అవాస్తవమన్నారు. అంతేకాకుండా సిద్దిపేట మాజీ మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయం మీద గుండాలు కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం దారుణమన్నారు. క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. లేని పక్షంలో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులను ఏ గ్రామాలకు వెళ్లకుండా అడ్డుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరం. మొన్నటి రోజున వైరాలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినని గప్పలు కొట్టి ఆ నుంచి వెళ్ళి తెల్లారే ఢిల్లీ పారిపోయిన సంగతి తెలిసిందే. దాని తర్వాత నిన్న సిద్దిపేట గౌరవ మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్పై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలపై వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లే కొనసాగితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ కావచ్చు వివిధ రకాల పార్టీలు బీఆర్ఎస్ పార్టీ పైన కానీ బీఆర్ఎస్ నాయకులపైన కార్యకర్తలపైన ఎవరిపైన కూడా విమర్శించినా దాడి చేసినా తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అర్ధరాత్రి అధికార పార్టీ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ గుండాలు ఇలా ప్రభుత్వ అధికారిక ఎమ్మెల్యే క్యాంప్ మీద దాడి చేసి పర్మిషన్ దర్శనం చేసిన పోలీసు వ్యవస్థ నిమ్మక నీరెత్తినట్టుగా ఉండి కూడా ఇలాంటి యాక్షన్ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అయినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేస్తే కూడా భర్త లేకపోతే ఈ రోజు సామాన్యుడి పరిస్థితి ఏందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇలా పోలీసు వ్యవస్థ అధికార పార్టీ అని చెప్పి కొమ్ము కాసి వాళ్ళను ఎగదోలి ఎసగొట్టి అది చేస్తున్నా. ఇప్పటివరకల్లా పోలీసు వ్యవస్థ నిమ్మ నీరెత్తుడు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. రాత్రి నుంచి ఇప్పటివరకు జరిగిన సంఘటనలు ఇప్పటివరకు యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. అంటే పోలీసు వ్యవస్థ ఏమవుతుంది, అధికార పార్టీలకు తొత్తుగా వ్యవహరించి వాళ్ళు ఏం చేసి నడుస్తుంది. ఇలా వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కక్షాదింపుగా అధికార పార్టీ సంబంధించిన నాయకులు ప్రతిపక్ష బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఇలా కొల్లాపూర్లో ఒక బీఆర్ఎస్ నాయకులు హత్య చేసిన సంఘటన తెలుసు. ఇప్పటి వరకు కూడా యాక్షన్ తీసుకోలేదు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ బీఆర్ఎస్ కార్య మీద దాడులు చేసినా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద దాడులు చేసినా, ప్రభుత్వ కార్యాలయం మీద దాడులు చేసినా, వాళ్ళు ఎటువంటి అరాచకాలు చేసినా వాళ్ళని ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ కూడా తీసుకున్నటువంటి పోలీస్ వ్యవస్థ అసలు గుర్తిస్తా ఉందా లేదా? ఇలా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ ఒక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా అదిగాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల్లో ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి. ఆయన ఇప్పటివరకు యాక్షన్ చూసే పరిస్థితులు ఇప్పటికని చెప్తున్న పోలీస్ వ్యవస్థను హెచ్చరిస్తూ ఉన్నాము. ఏదైతే ఇలా టీఆర్ఎస్ పార్టీకి దేశంలోనే ఏ పార్టీ అయినటువంటి సభ్యత నమోదున్నది, ఖాళీ మా సభ్యత నమోదులో ఉమ్మిది కొట్టుకుపోయే కార్యకర్తలు మీరు మా ఓపికను పరీక్షించవద్దు అని చెప్తున్నాము. ఇప్పటికైనా దాడులు గిట్లా ఆపకపోతే మాత్రం తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. మేము ప్రతిదాడులు చేయక తప్పదని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం.